నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనం లలితా సహస్రనామ స్తోత్రనామాల ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనుక మన ఛానల్‌ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీమాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 977 నామము దశముద్ర సమా ఆరాధ్య. 8 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు దశముద్ర సమా రాధ్యాయ నమ అని చెప్పాలి. దశాపది ముద్రల చేత సమ్యక్ ప్లస్ ఆరాధ్య సమారాధ్య చక్కగా ఆరాధింపబడుతున్నది. ముదము ద్రవాయ తిథి ముద్ర అంటారు. అనుభూతి కలిగినప్పుడు ఆ ప్రయత్నంగా మనలో కలిగే ఒక భంగిమను ముద్ర అంటారు. ఉదాహరణకు ఒక గౌరవనీయమైన వ్యక్తిని చూడంగానే ఆ ప్రయత్నంగా మన అరచేతులు రెండు దగ్గర అవుతాయి. అదే నమస్కార ముద్ర. లోపల ఏ ముద్ర వస్తే మనం తెలియకుండానే ఆ ముద్ర పడతామో అది అసలైన ముద్ర. అమ్మవారు బయటకు సృష్టిగా రాబోయే ముందు అయ్యవారికి ఒక ముద్ర వస్తుంది. ఆ ప్రయత్నంగా అది మహాముద్ర. ఇంకా ఇలా జ్ఞానముద్ర, దీనే ఉపదేశ ముద్ర, చిన్ముద్ర అని కూడా అంటారు. ముద్ర అంజలి ఘటిస్తున్నట్లుండే ముద్ర ఇది. విరాత ముద్ర పుస్తకము తెరిచినట్లుండే ముద్ర. త్రిముఖము దీన్నే యోని ముద్ర, త్రికోణ ముద్ర అంటారు. రామకృష్ణ పరమహంస శరీరము వదులు కారణంగా క్రిందటి రోజున ఈ ముద్రతో వివేకానందునకు విశ్వరూప సందర్శనం గావించాడు. పంచముఖ ముద్ర దూరంగా వెళ్ళున్న అభయ ముద్ర, అధోముఖి ముద్ర, దీన్నే స్వాగత ముద్ర లేదా ప్రభాత ముద్ర అని కూడా అంటారు. సన్ముఖ ముద్ర ఎడమ చేత వరద, కుడి చేత అభయ ముద్రలు కలిసి ఉంటాయి. ప్రలంబిక ముద్ర ఒక చేతికి ఒక చెయ్యి లంబంగా అంటే పైగా ఉంచితే ఏర్పడే ముద్ర. ముష్టికా వాహనం మత్స్య కుర్మ వరాహ శకట గ్రథిత ఉన్ముఖ విస్తృత ద్విముఖ చతుర్ముఖ చివరకు మహాక్రాంత ముద్ర, రామకృష్ణ పరమహంస చెయ్యి పైకెత్తి ముద్ర, ఇలా ఎన్నో రకాల ముద్రలున్నాయి. అయితే శ్రీ విద్యకు సంబంధించిన ముద్రలు ప్రత్యేకంగా 10 ఉన్నాయి. సర్వసంక్షోభిని, సర్వవిద్రావిని, సర్వకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశ, సర్వకేచరి, సర్వబీజ, సర్వయోని, సర్వత్రికండ, ఈ ముద్రలు 10ంటిని దశముద్రలు అంటారు. కుడి చేతి వేళ్లను శివతత్వంగా, ఎడమ చేతి వేళ్లను ఎడమ చేతి వేళ్లను శక్తి తత్వంగా మేళనంతో శివశక్తి సామరస్య రహస్యార్థనను సృష్టాది కృత్యాల పరంగా ఎన్నిటితోనూ ఇటువంటి ముద్రల రూపంలో అభినయించవచ్చు. అమ్మవారి సాన్నిధ్యంలో ఇటువంటి ముద్రలను ప్రదర్శిస్తూ ఆరాధిస్తే అమ్మవారికి చాలా ఇష్టమవుతుందంట. అందుచేత అమ్మవారు దశముద్ర సమారాధ్యం. శ్రీ విద్యకు సంబంధించిన ప్రధానమైన దశముద్రలచే చక్కగా ఆరాధింపబడుతున్నది అని ఈ నామానికి అర్థము. 978 నామము త్రిపుర శ్రీ వశంకరి. 8 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు త్రిపుర శ్రీవ శంకర్యాయ నమః అని చెప్పాలి. శ్రీచక్రంలోని 5వ చక్రాన్ని అధిష్ఠించి ఉండే త్రిపుర శ్రీ అనే దేవత ప్రసన్నమయ్యేట్లు చేయగలిగింది కాబట్టి అమ్మవారు త్రిపుర శ్రీవ వశంకరి. త్రిపుర శ్రీ అను దేవతను ప్రసన్నురాలుగా చేయునది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. 979 నామము జ్ఞానముద్ర. 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు జ్ఞానముద్రాయ నమః అని చెప్పాలి. జ్ఞానముద్ర స్వరూపిణి. ఇంతకు పూర్వము ముద్రలకు సంబంధించిన నామంగా దశముద్ర సమారాధ్య అని ఒక నామం చెప్పబడింది. ఆ నామంలో చెప్పబడిన ముద్రలు ప్రత్యేకంగా శ్రీ విద్యకు సంబంధించిన ముద్రలు. ఇప్పుడు మళ్ళీ అమ్మవారికి జ్ఞానముద్ర అనే నామం కూడా చెప్పబడింది. అంటే అన్ని ముద్రల్లోకి ప్రత్యేకమైనది, విశిష్టమైనది ఈ ముద్ర అనే వేరే చెప్పాల్సిన పని లేదు. ఈ జ్ఞానముద్రనే చిన్ముద్ర అని కూడా అంటారు. దక్షిణామూర్తి యువక రూపంలో కుడి చేతి అరచేతి వేళ్లతో ఈ ముద్రను ధరించి మౌనంగా ఉంటాడు. ఎదురుగా వృద్ధుల రూపంలో ఉన్న శిష్యులందరికీ ఈ చిన్ముద్రను చూస్తుండగానే వారి సందేహాలన్నీ పట్టాపంచలై జ్ఞానవంతులవుతారు అని ఈ క్రింది శ్లోకం చెప్పబడుతుంది. శ్లోకం చిత్రం వటాత్తరోహమరే శిష్య వృద్ధ గురుర్విహ గురురస్తు మౌనవైఖ్యానం శిష్యస్తు చిన్న సంశయ.
కుడి చేతి చూపుడు వ్రేలు కోనను కొసను వ్రేలి కొసకు తగిలించి మిగిలిన 3 వ్రేళ్లను నిట్ట నిలువుగా పైకి అభయముద్రలాగా ఉంచినప్పుడు ఏర్పడే ముద్రను చిన్ముద్ర అంటారు. దీన్నే జ్ఞానముద్ర అని కూడా అంటారు. ఈ ముద్ర ఈ ముద్రను తిలకిస్తున్నప్పుడు సందేహాలు నివృత్తి జరిగి సర్వజ్ఞానం ద్యోతకమవుతుంది. అంతటి ప్రాముఖ్యం గల ముద్ర కాబట్టి ప్రత్యేకంగా జ్ఞాన స్వరూపిణి అయిన అమ్మవారు ఈ జ్ఞానముద్ర స్వరూపిణిగా చెప్పబడింది. దేన్నైనా చూసినప్పుడు చాలా బాగుంది లేదా చాలా బాగుంటుందని చెప్పవలసి వచ్చినప్పుడు నోటితో చెప్పకుండానే ఈ ముద్రను అభినయించడం కూడా మనము చూస్తూ ఉంటాము. ఈ ముద్రలో ఒక పూర్ణత్వం సూచన ఉంది. చూపుడు వ్రేలు, బొటన వ్రేలు, కొసలు కలిసినప్పుడు అవి 2 ఒక కారాన్ని ఏర్పరుస్తాయి. ఆ ఆకారము పూర్ణత్వానికి, పూర్ణానుస్వరానికి సంకేతం. ఈ ముద్రలో బొటన వ్రేలు జీవుణ్ణి, చూపుడు వ్రేలు బ్రహ్మను సూచిస్తాయి కాబట్టి ఆ రెంటి కలయిక జీవేశ్వర, సర్వేశ్వర ఐక్యాన్ని, అద్వైత స్థితిని, కైవల్యాన్ని సూచిస్తుంది. కాబట్టి దీన్ని మించిన ముద్ర లేదు. అందుకే అమ్మవారికి ఈ ముద్ర అత్యంత ప్రీతి పాత్రము. జ్ఞానముద్ర స్వరూపిణి అనే ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ పెట్టండి. హైప్ ఇవ్వండి. అన్నీ చేయండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.